అమెరికా, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు కలిసి సంయుక్తంగా ఇరాన్పై దండయాత్ర చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేశాయి. అటు నుంచి మొదలైన యుద్ధంలో ఇటు టెహ్రాన్ కూడా పూర్తిగానే ధ్వంసమైంది. అటు అమెరికా కూడా భారీగానే నష్టపోయింది. హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. అమెరికా కూడా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ట్రంప్ కాస్త దిగొచ్చి ఇరాన్తో శాంతి చర్చలకు చొరవ తీసుకున్నాడు. సోమవారం నాడు ఇరుపక్షాలు శాంతి చర్చలకు అంగీకారానికి వచ్చాయి. శుక్రవారం నాడు స్విట్జర్లాండ్లో డీల్కు సంబంధించిన సంతకాలు జరగబోతున్నాయి. అయితే ఈ డీల్లో ఎక్కువగా నష్టపోయింది మాత్రం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయిన నెతన్యాహు. ఆ వివరాలేంటో ఈ ప్రత్యేకమైన కథనంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమెరికా, ఇజ్రాయెల్లు గత కొన్ని దశాబ్దాలుగా మిత్రదేశాలు. మరి ఒక్కరోజులోనే సీన్ పూర్తిగా మారిపోయింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో శాంతి చర్చలకు చొరవ తీసుకోవడం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు మింగుడు పడటం లేదు. ఒప్పందంలో భాగంగా ఇటు ఇరాన్ అటు అమెరికా ఇరు దేశాలు కాస్త ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాయి. వివరంగా చెప్పుకోవాలంటే ఇరు దేశాలు ఒక మెట్టు దిగాయని చెప్పుకోవచ్చు. అయితే ఇరాన్, అమెరికాల మధ్య శాంతి ఒప్పందం నెతన్యాహుకు ఆగ్రహం తెప్పించింది. ట్రంప్ హుకుంను ఆయన ధిక్కరిస్తున్నాడు. లెబనాన్ నుంచి తన మిలిటరీని ఉపసంహరించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు. లెబనాన్లో దీర్ఘకాలం పాటు అక్కడే ఉంటానని సోమవారం నాడు ఆయన టెలివిజన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. ఇజ్రాయెల్కి భద్రతా వలయంగా లెబనాన్లో తమ సైనికులుంటారని స్పష్టం చేశారు. గతంలో గాజాలోనూ సిరియాలోనూ ఇలానే వ్యవహరించామన్నారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి. దేశ భద్రతకు సెక్యూరిటీ జోన్స్గా లెబనాన్, సిరియా, గాజాలో తమ మిలిటరీని కొనసాగించాల్సిందేనని పట్టుబడుతున్నాడు. నెతన్యాహు ట్రంప్పై ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఆయనతో ఏకీభవించారు. ఇజ్రాయెల్ భద్రతకు అమెరికాపై ఆధారపడడం లేదని, ఇజ్రాయెల్ బనానా రిపబ్లిక్ కాదని ఘాటుగా స్పందించారు. ఇక అమెరికా, ఇరాన్ డీల్ విషయానికొస్తే 60 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవు. అలాగే శుక్రవారం నుంచి హార్మోజ్ జలసంధిని తెరుస్తారు. ఇక అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చెబుతున్న దాని ప్రకారం ఇరాన్ అణుశుద్ధి ప్లాంట్లపై ఇంటర్నేషనల్ న్యూక్లియర్ ఇన్స్పెక్టర్లు ఇరాన్ ప్లాంట్లను సందర్శిస్తారని, ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం ఎంతుందనే విషయం గురించి ఇన్స్పెక్టర్లు చూసుకుంటారని వాన్స్ చెప్పారు. అయితే అసలు విషయానికొస్తే ఒప్పందంలో ఇజ్రాయెల్ హెజ్బొల్లాపై దాడులు చేయరాదనే షరతు విధించారు. ఇక ఇరాన్ విషయానికొస్తే దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ మిలిటరీని పూర్తిగా ఉపసంహరించాలని డిమాండ్ చేస్తోంది. మరి ఇజ్రాయెల్ మాత్రం దక్షిణ లెబనాన్ నుంచి తమ మిలిటరీని ఉపసంహరించమని తేల్చి చెబుతోంది. ఇక హెజ్బొల్లా మిలిటెంట్లు తరచూ ఉత్తర ఇజ్రాయెల్పై దాడులు చేసి అక్కడి పట్టణాలు, గ్రామీణ పౌరుల్ని భయకంపితుల్ని చేస్తోంది. వారిని కట్టడి చేయాల్సింది మాత్రం ఇరాన్ అని ఇజ్రాయెల్ కౌంటర్ ఇస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బగాహీ సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ అమెరికా ఒప్పందంలో లెబనాన్ అంశం కూడా ఉందని తేల్చి చెప్పారు. అయితే అమెరికా, ఇరాన్ చర్చల సందర్భంగా తమను పక్కకు పెట్టిందని ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఊగిపోతోంది. ట్రంప్ ఇరాన్తో చేసుకున్న ఒప్పందం యూదు జాతికి ఒక విపత్తు లాంటిదని ఇజ్రాయెల్ పౌరులు కూడా ట్రంప్పై మండిపడుతున్నారు. ఇరాన్, అమెరికా డీల్తో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ భారతీయ భద్రతా మంత్రి ఇట్మార్ బెన్-గ్విర్ అన్నారు. ఇజ్రాయెల్ స్వతంత్ర దేశం, సార్వభౌమ దేశం అన్నారు. తమ ప్రజలు, తమ జాతీయ ప్రయోజనాలే తమకు ముఖ్యమని బెన్-గ్విర్ అన్నారు. ఇజ్రాయెల్ బనానా రిపబ్లిక్ కాదన్నారు. తమ భాగస్వామి అమెరికా, ఇరాన్తో ఒప్పందం చేసుకుంటే తమకు సంబంధం లేదన్నారు. తమ ప్రధాన లక్ష్యం మాత్రం హెజ్బొల్లాను పూర్తిగా ఏరిపారేసే వరకు తమ యుద్ధం ఆపమని తేల్చి చెప్పారు. వేలాది మంది టెర్రరిస్టులు తమ ఉత్తర దిక్కున కూర్చొని ఉన్నారు. అలాంటి సమయంలో తాము మౌనంగా ఎలా ఉండగలమని బెన్-గ్విర్ ప్రశ్నించారు. బెస్లెన్ స్మోట్రిచ్ కూడా ట్రంప్ ఇరాన్తో చేసుకున్న ఒప్పందంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్తో పాటు స్వేచ్ఛా ప్రపంచానికి ఈ ఒప్పందం హానికరమని ఆయన కమెంట్ చేశారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడంతో పాటు ఇరాన్లో ప్రభుత్వాన్ని కూల్చితే కానీ సమస్యకు పరిష్కారం కాదన్నారు. ఇక లెబనాన్ విషయానికొస్తే ఇది తమ యుద్ధమని, తమ ఫైటర్లు అక్కడ పోరాడుతున్నారు. ఇజ్రాయెల్ ఉత్తర దిక్కున ఉన్న రెసిడెంట్లను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. హెజ్బొల్లాను పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు తాము విశ్రమించబోమని ఇజ్రాయెల్ ఫినాన్స్ మినిస్టర్
మినిస్టర్ ఎక్స్లో ఒక పోస్ట్ పెడుతూ చెప్పారు. అయితే చాలా మంది విమర్శకులు మాత్రం నెతన్యాహు ట్రంప్ని తప్పుదోవ పట్టించారని చెబుతున్నారు. ఇరాన్పై సంయుక్తంగా యుద్ధానికి దిగితే తేలిగ్గా గెలవచ్చు, ప్రభుత్వాన్ని కూల్చవచ్చునని ట్రంప్ను రెచ్చగొట్టి యుద్ధం ఉచ్చులోకి లాగాడని, తీరా యుద్ధంలోకి దిగిన తర్వాత కానీ ట్రంప్కు అసలు వాస్తవం బోధపడలేదు. ఈ యుద్ధంలో అమెరికా సుమారు 42 యుద్ధ విమానాల్ని కోల్పోయింది. గల్ఫ్లో అమెరికా బేస్లు ధ్వంసమయ్యాయి. $29 బిలియన్ వరకు నష్టపోయింది. ఇక ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఏహుద్ బరాక్ మాత్రం నెతన్యాహు అహంకారం, మూర్ఖత్వం కలిసి ఇజ్రాయెల్ని కోలుకోలేని దెబ్బతీసిందని అన్నారు. అనవసరంగా ఈ యుద్ధంలో ట్రంప్ని లాగాడని మాజీ ప్రధాని నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డీల్తో ఇరాన్ బలంగా కనిపిస్తే ఇజ్రాయెల్ బలహీనంగా కనిపిస్తోంది. దీనికి బాధ్యత నెతన్యాహుదే అని ఆయన అన్నారు. ఈ యుద్ధంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో నెతన్యాహుకు వ్యతిరేకంగా పోటీ చేయనున్న ఎయిర్ లాపిడ్ కూడా నెతన్యాహుపై ధ్వజమెత్తారు. ఆయన వైఫల్యమే ఈ ఒప్పందానికి కారణమన్నారు. ఇరాన్, అమెరికా మధ్య డీల్ కుదిరిందంటే ఇజ్రాయెల్కి ఘోర అవమానమే. ఇప్పటివరకు తమ మిలిటరీ సాధించిన విజయాలు, తమ పైలట్లు, తమ ఫైటర్లు చేసిన త్యాగాలు ఒక్క దెబ్బతో మటుమాయమయ్యాయి. ఈ ఎపిసోడ్లో నెతన్యాహు అత్యంత బలహీనంగా కనిపిస్తున్నాడు. ఆయన్ను ట్రంప్ పక్కకు పెట్టాడు. ఇదిలా ఉంటే దేశంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడడంతో నెతన్యాహు మాత్రం ఈ యుద్ధంలో తాము సాధించాలనుకున్న లక్ష్యాన్ని సాధించామని గొప్పగా చెప్పుకున్నారు. ఆయనపై ముప్పేట దాడులు పెరిగిపోవడంతో సోమవారం సాయంత్రం నోరు విప్పారు. ఈ యుద్ధంలో తాము విజయం సాధించామని చెప్పుకొచ్చారు. అయితే ట్రంప్తో ఎలాంటి విభేదాలు లేవన్నారు నెతన్యాహు. ఇజ్రాయెల్, అమెరికా మిత్రులు కలిసి ఇరాన్ అణు విధ్వంసం నుంచి ఇజ్రాయెల్ని కాపాడామన్నారు. ఇరాన్ చేతికి అణ్వాయుధాలు అందకుండా అడ్డుకుంటామని నెతన్యాహు అన్నారు. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్కు అణ్వాయుధాల బాధ తప్పిందన్నారు. అక్కడి ప్రభుత్వాన్ని కూడా మార్చాలనుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఇరాన్ ఆర్థికంగా గట్టు పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. టెహ్రాన్లో మౌలిక వసతుల్ని ధ్వంసం చేశామని చెప్పారు. అక్కడి ప్రభుత్వంలో కూడా అంతర్గత పెనుగులాట జరుగుతోందన్నారు. అయితే అక్కడ ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో చెప్పలేమని అన్నారు నెతన్యాహు. ఇక ఇరాన్, అమెరికా డీల్తో ఇజ్రాయెల్ సంకటంలో పడింది. వేరే ఆప్షన్స్ కూడా లేవు. ఈ డీల్ని నెతన్యాహు బలవంతంగా అయినా అంగీకరించాలి, లేదా ట్రంప్తో పాటు అమెరికాను తీవ్రంగా వ్యతిరేకించాలి. ఇదిలా ఉండగా ఒకవేళ శాంతి చర్చలు విఫలమైతే దీనికి కారణం నెతన్యాహు అని ట్రంప్ నెతన్యాహుపై అభియోగం మోపే అవకాశాలు కూడా ఉన్నాయని ఇజ్రాయెల్ పొలిటికల్ కమెంటేటర్లు అంటున్నారు. ఇక ఇజ్రాయెల్కు చెందిన రాజకీయ విశ్లేషకులు మాత్రం నెతన్యాహు ఒంటరిగా ఏకాకిగా ఉండటం కన్నా అమెరికాతో కలిసి ఉంటేనే సురక్షితమని అంటున్నారు. లేదంటే పొరుగున ఉన్న ముస్లిం దేశాలన్నీ ఏకమై ఇజ్రాయెల్పై దండయాత్ర చేస్తే ఇజ్రాయెల్ని ఆదుకునేందుకు ఎవరు ముందుకొచ్చే పరిస్థితి ఉండదన్నారు. ప్రస్తుతానికి నెతన్యాహు ట్రంప్పై తిరుగుబాటు చేస్తున్నట్లు కనిపించినా అది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు లేవు. త్వరలోనే ఆయన ట్రంప్ని ప్రసన్నం చేసుకోక తప్పదు. అమెరికా అండలేనిదే మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ బతికి బట్టకట్టే పరిస్థితి లేదని చెబుతున్నారు పొలిటికల్ అనలిస్టులు.